క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కడో లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులను, చీకట్లో ఉన్నటువంటి మనుషులను దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత, తమ అపరాధముల చేత, పాపము చేత చచ్చిపడి ఉన్నటువంటి మనుషులను యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికించి తన యొక్క సంఘములోనికి చేర్చుకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానం గలవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు అజ్ఞానులుగా, లోక సంబంధులుగా, దేహ సంబంధులుగా బ్రతకటానికి వీలు లేదు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు తమకు నచ్చినట్టుగా బ్రతికారు, తమకు ఇష్టమైనవి చేశారు, తమకు ఇష్టమైనవి తిన్నారు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టుగా బ్రతకటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. నీకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. కనుక ఈరోజు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయన మార్గములో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఒకసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఏమంటున్నాడు ఒకసారి జాగ్రత్తగా మీరు వినాలి. సొలొమోను గారు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇక అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక మీరు జ్ఞానము లేని వారై ఉండక అన్నాడు. అంటే సంఘములోకి వచ్చేసిన తర్వాత, సంఘానికి రాకముందు మీరు ఎలా బ్రతికారనేది పక్కన పెడితే, సంఘములోకి వచ్చేసిన తర్వాత ఇక మీరు జ్ఞానము లేని వారుగా ఉండటానికి వీల్లేదు. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనకు నచ్చినవి చేసుకున్నాం, మనకిష్టమైనవి అనుసరించాం, మనకిష్టమైనవి తిన్నాం. ఇప్పుడు సంఘములోకి వచ్చేసిన తర్వాత ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో కూడా సంఘానికి తెలియాలి. రీసెంట్గా నేను ఒక 3 days బ్యాక్ నేను ఒక ఊరు వెళ్ళానండి. వెళ్తే సంఘానికి వెళుతున్నటువంటి విశ్వాసులు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడక తమకు నచ్చినటువంటి భావజాలాలతో నాకు కనపడ్డారు. నేను చాలామందిని ప్రశ్నించాను. అందులో ఒక ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారండి. అందులో కూడా వాళ్ళు ప్రశ్నించాను నేను. అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఈ విషయాన్ని మా సంఘ కాపరి మాకు చెప్పలేదండి, అందుకే మేము దీన్ని ఇప్పటి వరకు మేము కొనసాగిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పగానే నా మనసు చాలా పరితపించిపోయిందండి. చాలా బాధ వేసింది నాకు. ఏమో ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితులు నా కళ్ళ ముందు ఫస్ట్ టైం కనపడ్డాయి. ఒకవేళ ఇట్లాంటి భావజాలాలే ఒకవేళ నేను సంఘ కాపరిగా ఉన్నటువంటి సంఘంలో ఏమైనా ఉన్నాయేమోనని ఒక్కసారిగా నన్ను నేను భయభ్రాంతులకు గురి చేసుకున్నాను నా యొక్క మనస్సాక్షిని. ఒకవేళ నేను వెళ్తున్న సంఘానికి కూడా ఇదే పరిస్థితి ఏమైనా దాపరిస్తే, రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తే, రేపు ఫస్ట్ వచ్చేటటువంటి అవమానం దేవుని నామానికి వస్తుంది, ఆ తర్వాత సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరికి వస్తుందనే ఆలోచన, భయం నాకు వచ్చేసింది. అందుకే వెంటనే ఒక తీర్మానం తీసేసుకున్నాను నేను. ఖచ్చితంగా ఈ పాయింట్ని నేను తీసుకెళ్ళి సంఘాన్ని హెచ్చరించాలి, సంఘాన్ని ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా వాళ్ళకి నేర్పాలనే సదుద్దేశంతో ఈ యొక్క సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. ఆలోచిద్దాం కొన్ని విషయాలు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు యెషయా గారి ద్వారా ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. చూడండి, జాగ్రత్తగా మనం విందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. అసలు వాక్యం ఏం చెబుతుందో చాలా జాగ్రత్తగా మీరు విచారించాలి.
మంచిది చెబుతుందా, వాక్యం చెడ్డది చెబుతుందా? అసలు వాక్యంలో ఏముంది? ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యంలో ఏముంది అనేది కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించమంటున్నాడు. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. బోధించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. బోధించే వాళ్ళు వాక్యానుసారంగా బోధించాలి, లేదంటే ఏముండదు అంటున్నాడు. అరుణోదయం అంటే రేపు సూర్యుడిని చూడమంటున్నాడు. ఈరోజు నేను ప్రసంగం చేసేసి వాక్యానుసారంగా చెప్పకుండా, వాక్యానుసారంగా మీకు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకుండా, నా లాభం కోసం, నా మెప్పు కోసం, నా గొప్ప కోసం, ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా చెబితే సంఘం ఏమన్నా అనుకుంటుందేమో, సంఘం నాకు సపోర్ట్ చేయదేమో, ఇట్లాంటి ఆలోచనలతో కూడా బాధ చేసేవాళ్ళు లేకపోలేదు సమాజంలో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏదైతే చెప్పమంటున్నానో అదే వాక్యానుసారంగా మీరు చెప్పాలి నాయన సేవకులుగా అంటున్నాడు దేవుడు. కనుక వాక్యానుసారంగా సేవకుడు చెప్పకపోతే రేపొద్దునాడు సూర్యుని చూడడం అంటున్నాడు దేవుడు. అంటే ఒక్క మాటలో చెప్పండి, ఏం జరుగుద్ది అన్నాడు? వాక్యానుసారంగా కనుక నువ్వు వాక్యం చెప్పకపోతే నువ్వు చస్తావరా సేవకుడు అని చెప్పాడు దేవుడు ఒక్క మాటలు. అక్కడ అర్థమవుతుందండి. ఇప్పుడు సంఘానికి ఎక్కడైనా నొప్పి కలుగుతుందేమోనని అసలు ఉన్న వాస్తవాన్ని చెప్పకుండా నేను దాచేసి, మీరు ఏం చేసినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఏం చేసినా దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పాను అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కనుక మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల సత్యవాక్యమును అనుసరించాలి. రెండవది క్రీస్తును అనుసరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు. దీని సందర్భాలు ఎందుకు చూపిస్తున్నానంటే అసలు పాయింట్ మీకు అర్థం కావాలంటే సందర్భాలు చెప్పాలి మీకు, అందుకే చూపిస్తున్నా. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు. మనమంతా ఎవరు? క్రైస్తవులం. మనం ఎలా క్రైస్తవులం? క్రీస్తును ధరించాము కనుక క్రైస్తవులం. ఎలా క్రీస్తును ధరించాం? మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసులోకి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించాం. అవునా? క్రీస్తును ధరించాం. క్రీస్తును ధరించినటువంటి మనమంతా క్రీస్తు వలె ఉండాలి. మరి క్రీస్తు వలె ఉండాలంటే ఎలా ఉండాలి చెబుతున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో అన్నాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలలో మనం క్రీస్తు వలె ఎదగాలి. మరి ఇప్పుడు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఎదగాలంటే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? సంఘంలో ప్రకటించబడుతున్న వాక్యాన్న, సమాజంలో ఉన్నటువంటి ఆచారబద్ధంగా కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలను దేన్ని అనుసరించాలి? సంఘములో ప్రకటించబడుతున్న వాక్యాన్నే అనుసరించాలి. మరి సంఘములో ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించాలంటే మరి ఏం చేయాలి మనం? చరిత్రలో తండ్రి అయినటువంటి దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేశాడు. ఇశ్రాయేలీల్ని విడుదల చేసి కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడండి. ఆ మాట ఏంటంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్ళండి. ఒక మంచి మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం సందర్భాలన్నీ ఎందుకు చూపిస్తున్నా కొంచెం మీరు జాగ్రత్తగా చూడాలి, రాసుకోండి. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తా మీకు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకళ్ళు. చూడుము నేడు, నేను చదువుతా తల్లి, జాగ్రత్తగా వినండి. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇప్పుడు ఏది మరణమో, ఏమండి, ఏది జీవమో, ఏది మేలో, ఏది కీడో మనం తెలుసుకోవాలంటే మనం దేన్ని ఫాలో అవ్వాలి? ఏమ్మా, దేన్ని ఫాలో అవ్వాలి? మనం వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఏది మంచో మనకు తెలియాలంటే సంఘములోకి వచ్చినటువంటి మనం వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వాక్యాన్ని గ్రహించాలి. సేవకుడు చెబుతున్నటువంటి మాట మనం వినటం వరకే కాదు, విన్న దాన్ని గ్రహించి దాని ప్రకారం బ్రతకాలి. అందుకే అన్నాడు, ఇప్పుడు మీరు ఇక తెలివి లేని వారుగా ఉండటానికి వీల్లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత
మరి ఇప్పుడు ఏం చేయాలంటే అసలు ఏది చేస్తే మేలో ఏది చేస్తే కీడో మనం డిసైడ్ చేసుకోవాలి ఈ జ్ఞానం చేత. చిన్న పాయింట్ అండి, చాలా చిన్న పాయింట్ ఇది. ఈ చిన్న పాయింట్లోనే ఎంత పెద్ద రహస్యం ఉందో మీకు చూపించాలనే తపంతోనే ఇన్ని మాటలు మీకు చూపిస్తున్నాను నేను. మరొక మాట మీరు చూడగలిగితే అందులోనే 16వ వచనం కూడా చదువుకొని ముందుకెళ్దాం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా. నువ్వు బ్రతకాలంటే ఏం కావాలో చెప్తున్నాడు ఆయన. నువ్వు బ్రతకాలి, నీ భార్య బ్రతకాలి, నీ గర్భవాసాన పుట్టినటువంటి నీ పిల్లలు బ్రతకాలి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు బ్రతకాలి. విస్తరించటం అది, ఆత్మీయ ఎదుగుదలంటే అది. కనుక విస్తరించాలి, నువ్వు బ్రతికి విస్తరించాలంటే ఏం చేయాలో చెబుతున్నాడు చూడండి. నీ దేవుడైన యెహోవాను మొదట నువ్వు ప్రేమించాలి. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ప్రప్రదంగా మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మార్గమందు నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మోషే. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి యాస్టీజ్కి వాళ్ళు చెప్పాలి. నేను చెప్పినట్టుగా కనుక వాళ్ళు విని దాని ప్రకారం బ్రతికితే ఈ భూమి మీద వాళ్ళ బ్రతుకు బాగుంటుంది, వాళ్ళు విస్తరిస్తారంటున్నాడు దేవుడు. అలా బ్రతకాలి, విస్తరించాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తర్వాత ఆయన మార్గంలో నడవాలి, ఆ తర్వాత చెబుతున్నాడు ఆయన ఆజ్ఞలను, కట్టడలను ఖచ్చితంగా ఆచరించాలంటున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్న పిచ్చి పిచ్చి ఆచారాలు ఎందుకయ్యా నీకు? దేవుని ఆజ్ఞలను ఆచరించు. అలా ఆచరిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఎట్లా చేస్తే ఇప్పుడు చెప్పాడు కదా, ఆయన చెప్పినవన్నీ మీరు అనుసరిస్తూ చేస్తే, నువ్వు ఎక్కడికైతే స్వాధీనపరచుకోవడానికి వెళుతున్నావో ఆ యొక్క ప్రదేశంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నీ దేవుడైన యెహోవా నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఒక సేవకుడు ఎక్కడి నుంచోనే దేవా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అన్నంత మాత్రం రాదు ఆశీర్వాదం. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఒకవేళ సూట్ వేసుకోవచ్చు, కోట్ వేసుకోవచ్చు, లేకపోతే పక్క దేశం నుంచి రావచ్చు, ఫ్లైట్లో దిగొచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎంత గొప్ప సేవకుడైనా కావచ్చు, ఎంతమంది లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఒక సేవకుడిగా ఎక్కడి నుంచోనే దేవా వీళ్ళని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అని నేను కేకలు పెట్టాల్సినంత మాత్రాన నీకు ఆశీర్వాదం రాదు. మరి ఎలా వస్తుంది ఆశీర్వాదం? చెబుతున్నాడు ఆయన. నువ్వు బ్రతకాలన్నా, ఆ బ్రతుకులో నీ కుటుంబం నువ్వు విస్తరించాలన్నా దేవుడు చెబుతున్న మాట మొట్టమొదటిగా నన్ను నువ్వు ప్రేమించాలి, ఆ తర్వాత నా మార్గంలో నడవాలి, ఆ తర్వాత నా ఆజ్ఞలను అనుసరించాలి, అన్నిటిని అనుసరించాలి. నేను కొన్ని మాత్రమే అనుసరిస్తాను, అది కూడా ఆదివారం మాత్రమే అనుసరిస్తాను అనుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఫస్ట్ ఆయనను అనుసరిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారి గురించి మరొక మాట చెప్పాడు. ఇక్కడ చెప్పని మాట చెప్పాడు మరొక మాట. ఏంట మాట అంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయము, భక్తి కలిగి ఉన్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, దేవుడంటే భయం లేకపోతే ఎలాగా? అర్థమవుతుందా మీరు నా మాటలు? మీకు క్లారిటీగా ఉందా మా వాయిస్? ఒకసారి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం వెళ్దాం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటో చెప్తానన్నా కదా, ఎక్కడ చూశానన్నా కదా, అక్కడికి వెళ్దాం. మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు ఏమన్నా చూడండి. ప్రతి జనములో, ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయనకు భయపడాలి. ఏమండి, ఒక కప్పకి, ఒక పిల్లికి, ఏమంటే ఒక పాముకి, ఒక తేలికి భయపడుతున్న మనిషి దేవుడికి ఎందుకండి భయపడలేదు? మీరు ఆలోచించండి. ఈ జీవులన్నీ కూడా ఎవరు తయారు చేశారు ఈ భూమి మీద? దేవుడే కలగజేశాడు, అవునా కదా? దేవుడే కలగజేశాడు. ఏమంటే దేవుని చేత కలగజేయబడిన వాటికి మనిషి భయపడుతున్నాడు, కానీ ఆ కలగజేయబడినటువంటి వాటి అన్నింటినీ కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రం మనిషి భయపడట్లేదు. పైన పెట్టండి, ఆలోచించండి ప్రియులారా. అందుకే ఏమంటున్నాడంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడితే, కంటిన్యూషన్ చేయమ్మా మాట, ఆయనకు భయపడుచున్న వారిని
చూశారండి, దేవుడు ఎవరిని పడితే వాళ్ళని అంగీకరించడండి. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నారో వాళ్ళని మాత్రమే అంగీకరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, 4 మాటలు చెప్పాను నేను ఇప్పుడు మీకు. మొదటి మాట ఏం చెప్పాను మీకు? బోధించే వాళ్ళు వాక్య ప్రకారం బోధించాలి. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి, మెయిన్ పాయింట్లో తీసుకెళ్తున్నాను మీకు ఇప్పుడు. బోధించేవాళ్ళు వాక్య ప్రకారం బోధించాలి. రెండో మాట ఏం చెప్పాను? నిర్ణయం నీదే. మేలు కోరుకుంటావా, కీడు కోరుకుంటావా? నిర్ణయం నీ దగ్గరే పెట్టాడు. నువ్వు బ్రతికి విస్తరించాలంటే దేవుణ్ణి ప్రేమించు, ఆయన మార్గంలో తెలివి కలిగి ఉండు, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి బ్రతుకు. నువ్వు విస్తరిస్తావు, నీ బిడ్డలు విస్తరిస్తారు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నటువంటి మీలో ఏముండాలంటే భయము భక్తి ఉండాలి. ఇంతవరకు క్లారిటీగా ఉంది కదా మీకు? ఉందమ్మా? ఇంతవరకు క్లారిటీగా ఉందా? ఇవన్నీ కలిగి ఉండాలి ఆయన పట్ల. ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇంత జ్ఞానం కలిగి బ్రతుకుతున్నటువంటి వారి పట్ల దేవుని కృప ఉంటుందంటారా ఉండదంటారా మీరు చెప్పాలి. వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని యందు భయం భక్తి కలిగిన వారికి దేవుని కృప ఉంటుందా ఉండదా మీరు చెప్పాలి. ఖచ్చితంగా దేవుని కృప ఉంటుంది. ఇప్పుడు దేవుని కృప ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నమ్ముతున్నారు ఇది అందరూ? దేవుని కృప ఉంటేనే నాకు బ్రతుకుంది, దేవుని కృప ఉంటేనే నేను ఏదైనా తినగలను, దేవుని కృప ఉంటేనే నేను మరొక దినాన్ని చూడగలను అని ఎంతమంది నమ్ముతున్నారు మీరు ఆలోచించండి. ఒకసారి మీ కుడి చేయి పైకైతే చూపించండి. ఆయన కృప ఉంటేనే మనం బ్రతకగలం భూమి మీద అని ఎంతమంది నమ్ముతున్నారు? ఏమండి? అందరూ నమ్మాలి, లేదంటే నీకు పెట్టి చేపిస్తాం తర్వాత నువ్వు నమ్మకపోతే. అర్థమవుతుందండి? ఆయన కృప ఉంది కనుకనే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన మందిరంలోకి వచ్చి కూర్చొని ఆయన మాటలు మనం వింటున్నాం. ఒకసారి భక్తుడైన సొలొమోను గారు ఒక మాట చెప్పాడు. చక్కగా నిదానంగా ట్రావెల్ చేసుకుంటూ మంచి విషయాన్ని మనం విందాం, అల్లరి చేయకుండా వినండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ఆయన సెలవు లేకపోతే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? మీరు ఆలోచించండి. అంటే భోజనం చేసి మనం సంతోషపడాలంటే అది ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. అసలు ఇందులో నేను తినటానికి ఆయన కృపే ఉందండి. నేను సంపాదించుకున్నాను, నేను తెచ్చుకున్నాను కాబట్టి రుచికరమైన ఆహారం తింటున్నాను కదా, ఇందులో ఆయన కృపే ఉంది అని అజ్ఞానిగా మాట్లాడుతూ, దేవుడంటే భయము లేకుండా గనక నువ్వు మాట్లాడితే దేవుడు చెబుతున్నాడు కదా, ఒకవేళ నా పర్మిషన్ లేకుండా తినేసావు నాయనా, హ్యాపీగా తిన్నానులే, కడుపు నిండిపోయిందని సంతోషపడుతున్నావేమో, ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆహారం ఉంది కదా, తినేటప్పుడు నా పర్మిషన్ లేకుండా తినేసా, ఓకే వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ లోపలికి వెళ్ళిపోయింది కదా ఆహారం. వెళ్ళిపోయిన తర్వాత నాయన ఇప్పుడు ఆ ఆహారం అరగాలంటే ఇప్పుడు నా పర్మిషన్ కావాలి నాన్న అంటున్నాడు దేవుడు. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే చెప్తా ఉంటారు డాక్టర్లు, పిల్లోడికి కడుపులు నొప్పి వస్తుందండి, అన్నం సరిగ్గా అరగట్లేదండి అంటే ఆయన అంటాడు, వీడికి ఏమంటాడు, ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయింది అన్నాడు. ఎవడు చెప్పాడు డాక్టర్ గారికి ఫుడ్ పాయిజన్ గురించి? బైబిల్లోని కాపీ కొట్టుకున్నారు వాళ్ళు కూడా. చూద్దాం ఒకసారి ఆ మాట. యోబు గ్రంథం తిండి ఒకసారి. యోబు గ్రంథం. తినేసేయాలని సంతోషపడుతున్నావా? తినటం వరకే నీ పని, ఇప్పుడు అరగటం ఎవరి పని దేవుడు చెప్తున్నాడు చూడు జాగ్రత్తగా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14 వచనం. ప్రియులారా తిండి ఒకసారి నిదానంగా. ఏమంటున్నాడండి? అయినను వారి కడుపులో ఏంటండి ఏమవుద్దంట? ఆహారం పులిసిపోద్దంటండి. ఆహారం నువ్వు తినకుండా పాత్రలో పెట్టుకుంటే 2-3 రోజులకి ఏమైపోతుంది? అది పాత్రలో బయట ఉంటే కదా పులిసిపోయేది. ఇదేంటి కడుపులోకి వెళ్ళిపోయాక కూడా పులిసిపోద్దా? ఎందుకు పులిసిపోతున్నా? కడుపులోకి వెళ్ళాక తినేటప్పుడు ఆయన గుర్తు చేసుకోలేదు కనుక, తినేటప్పుడు ఆయనకి మనవ చేసుకోలేదు కనుక, ఆయన అంటే భక్తి ఉంది కానీ భయం లేదు కొంతమందికి. తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలండి. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీలు చేసేది పనికి మాలిన పని అయినా ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుసండి. తినేటప్పుడు కూర్చున్నారు, తాగేటప్పుడు కూర్చున్నారు, ఇక అప్పుడు లేచారు నాట్యాలు చేయటానికి. అంతే కదండి? అంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూడండి వాళ్ళు తినే విషయంలో. చేసింది పనికి మాలిన పనే, కానీ ఇక్కడ సందర్భం చెబుతున్నాడు కదా, ఆయన సెలవు లేక మీరు భోజనం చేశారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి నీ ఆహారం అరగాలి అనంటే
దేవుని కృప కావాలి. కానీ అరగట్లేదు ఇక్కడ. ఎందుకనంటే దేవుడంటే భయం లేదు చాలామందికి. దేవుడంటే భయం లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. అందుకే ఏమంటాడు, కంటి నుంచి తెల్ల మాట మొత్తం చూడండి. ఏమంటున్నాడు, అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. ఏంటి, ఆహారం విషంలాగా మారిపోద్దా? మరి అందుకే డాక్టర్ గారు చెప్పింది ఫుడ్ పాయిజన్ అయిందండి అని. ఏ పాయిజనో క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఏ పాము ఏ విషంతో పోల్చాడు? నాగుపాము విషం అన్నాడు. పాము గరిస్తే ఎంత ప్రమాదమో ఫుడ్ కూడా అంతే ప్రమాదం అని చెప్తున్నాడు. దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే తిన్నావు అనుకో, ఆ తర్వాత నువ్వు తిన్న ఫుడ్డే నిన్ను కాటేస్తుంది అంటున్నాడు దేవుడు. చాలామంది అయినా కూడా చాలామందికి ఆ తిండి పెద్ద లెక్కలో తీసుకోవాలండి దేవుడు. ఏది తిన్నా ఏమవుద్దులేండి, దొంగతనం కదా చేయొద్దన్నాడు, నరహత్య కదా చేయొద్దన్నాడు, నేత్రాశ కదా మానుకోమన్నాడు, జీవపు డంబాన్ని కదా మానుకోమన్నాడు. కాబట్టి చాలా రకాల కొన్ని సందర్భాలు ఉన్నాయి, అవి కదా మానుకోమన్నది. ఎక్కడైనా తినే విషయంలో మానుకోమన్నాడు దేవుడు. ఏదైనా తినొచ్చులే అనుకుంటున్నారు క్రైస్తవులు ఈరోజు. ఏదైనా తినొచ్చా? ఏదైనా తినొచ్చమ్మా? ఏది తినాలో ఏది తినకూడదో చాలా స్పష్టంగా ఒక లిస్ట్ ఇచ్చాడని దేవుడు ఇశ్రాయేలుకి. అది ఇశ్రాయేలుకే బ్రదర్, మనకు కాదులని మీరు అనుకుంటున్నారా? యావత్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి వర్తించినటువంటి మాట అది. ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించవలసినటువంటి మాట. చాలామంది అనుకుంటున్నారు తెలియక తినేసేళ్ళని బ్రదర్. ఒకవేళ నాలాంటి వాడు తెలిసి అడిగిండు అనుకో, ఇలా తినకూడదు ఎందుకు తిన్నావంటే తెలియక తినేసేళ్ళని బ్రదర్. నువ్వు తిన్న దానిని దేవుడు ఏమంటే అప్పుడప్పుడు అంటాం మనం పిల్లవాళ్ళని, ఒంగోబెట్టి గుద్దితే ఒంట్లో అంతా మొత్తం గక్కుతూ అంటాం మనం. ఏమండి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? బైబిల్లో నుంచి వచ్చింది. ఊరుకోడు దేవుడు, నీకు ఏది దొరికితే తినేస్తాను కదా అనుకుంటున్నావు నువ్వు. కానీ ఆయన కృప లేకుండా నువ్వు తింటే అది నీకు అరగదని దేవుడు చెప్పాడు. అరగకపోగా అది విషంగా మారుతుందని ఆయన అంటున్నాడు. రెండో మాట కూడా మీరు చూడగలిగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. నీవు తినిన దానిని కక్కివేయదు అంటున్నాడు. చాలండి, అర్థమవుతుందండి. ఒకవేళ దేవుడు చెప్పిన మాట మీరు వినకుండా ఏది పడితే అది మీరు తిన్నారు అనుకున్నారేమో, జాగ్రత్త. తిన్నది మొత్తం కలిపి ఒకరోజు కక్కిస్తాడు ఆయన. అర్థమవుతుందండి. అసలు ఏంటి తిండి గురించి ఇంత ప్రస్తావన అని అంటే మరొక మాట చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మీకు క్లారిటీ ఇస్తా, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీగా వినండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను అసలు నువ్వు సహవాసము చెయ్యకు అన్నాడు. ఎవరెవరితో? బాగా తాగోడుతో, బాగా తినోడుతో ఏం చేద్దన్నాడు? నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాడితో కలిసి నువ్వు ఉండొద్దు. ఎందుకంటే వాడి దరిద్రం అంతా నీకు అంటుకుంటుందని చెబుతున్నాడు. ఎంత గొప్ప తండ్రి అండి పరలోకమందు ఉన్న తండ్రి. నీ మేలు కూడా చెబుతున్నాడు. కొంతమంది నచ్చవు ఇవన్నీ, అందుకే నీ కింద 21 చెప్తున్నాడు చూడండి. త్రాగుబోతులను తిండిబోతులను ధనవంతులు అవుతారని ఉందా? మీ బైబిల్ ఏమనుంది? ఒకవేళ నా బైబిల్ అయితే దరిద్రులని రాసి ఉంది. ఒకవేళ మీ బైబిల్ ఏమైనా ధనవంతులని ఉందేమో అనుకుంటున్నాను నేను. మళ్ళీ చదువున్న మాట, త్రాగుబోతులను తిండిబోతులను. ఏమంటే దేవుడు చెప్పింది ఎక్కడన్నా మిస్ అయిందా? మిస్ అయిందండి? ఎక్కడ మిస్ అవ్వలేదండి. మిస్ అవ్వదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ నువ్వు నేను నమ్ముకున్నటువంటి జీవం కలిగిన దేవుని మాట అస్సలు నిరార్థకమైపోదు. అర్థమవుతుందండి? ఇప్పటివరకు మనం చూసుకొని 4 మాటలు ఏం కనపడింది మనకి? ఏమ్మా, తిండి విషయంలో కూడా జాగ్రత్త చెబుతున్నాడు దేవుడు తన పిల్లలకి. తిండి విషయంలో కూడా దేవుడు తన పిల్లలకు జాగ్రత్త చెబుతున్నాడు. అంటే తిండి విషయంలో కూడా జాగ్రత్త చెబుతున్నాడు అంటే అసలు నువ్వు నేనంటే దేవునికి ఎంత ప్రేమ ఆలోచించండి. మన పిల్లల విషయంలో మనకు బాధ్యత లేదులేండి. ప్రతి అడ్డమైన గడ్డలు కొనిపెడతాం మనం. వేలకు వేల రూపాయలు హాస్పిటల్ తీసుకెళ్ళి వదిలిచేసుకుంటాం. నువ్వు నీలాంటోడు కాదు దేవుడు, పరలోకమందు తండ్రి. నీకు డాక్టర్లు చెబుతున్నా, చుట్టూ ఉన్న సమాజం తెలియపరుస్తున్నా, న్యూస్ మీడియా వాడు హైలైట్ చేసి చూపిస్తున్నా, నీ మట్టి బుర్రకు అర్థం కాదు ఇది. అందుకే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయించాడండి.
మానవుని యొక్క దేహానికి ఏది అవసరమో ప్రతిదీ కూడా నువ్వు అడగక ముందే దేవుడు అన్ని చేసి పెట్టాడు. ఏమేం చేశాడంటే మంచి ఒక పక్క చేశాడు, చెడు ఒక పక్క చేశాడు. మంచిని అనుసరించు నీకు మేలుందన్నాడు, చెడును అనుసరిస్తే కీడు వస్తుందా, చస్తావని చెప్పాడు దేవుడు. అందుకే నీ ముందే ఏమైనా డిసైడ్ చేసుకో. ఇటు పక్క పాలు ఉన్నాయి, ఇటు పక్క పినాయిలు ఉంది, రెండు చూడటానికి ఒకలాగే ఉన్నాయి. డిసైడ్ చేసుకో ఏం కావాలో. పాలులాగే ఉన్నాయి, పెద్ద పేడ ఉందిలేండి, పినాయిలు అనుకుని తాగుతావా, చస్తావు తాగితే. మంచి కూడా ఈరోజు చాలామందికి చెడులా కనపడుతుంది. కొంతమందికి మంచి చెబితే వినరు, ఎట్లాంటి మాటలు చెబితే పట్టించుకోరు. అవి ఏం కావాలంటే మనిషికి ఎప్పుడు కూడా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, అది వస్తుంది ఇది వస్తుంది, ఐదు పనికి మాల మాటలు చెప్తే వింటారు. అందుకే దేవుడు తిండి గురించి ఎందుకు అసలు ఇంతగా హెచ్చించి మాట్లాడుతున్నాడో, దేనిని గురించి మాట్లాడుతున్నాడో ఒక చక్కటి మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, ఒకసారి లేవ్యాకాండం దగ్గరికి వెళ్దాం. లేవ్యాకాండం 11వ అధ్యాయం తీసేయండి ఒకసారి. లేవ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లేవ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం చదువునానా? చదువునానా? ఇప్పుడు మోషే అహరోనులను ఇద్దరిని పిలిచారు, సావుకులు కదా వీళ్ళు, వాళ్ళిద్దరిని పిలిచాడు. పిలిచి చెబుతున్నాడు, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. ఈ జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చును, కానీ నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కల గల వాటిలోనూ వీటిని తినకూడదు. అక్కడ వరకు వద్దాం మనం, అక్కడ ఆగుదాం మనం, ఒక నిమిషం అక్కడ ఆగుదాం. దేవుడు ఏదో తినమంటున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది తినాలో ఏది తినకూడదో బైబిల్ చక్కటి క్లారిటీ ఇచ్చింది. అంత స్పష్టంగా రాయించాడు. తన పిల్లల దేహానికి ఆరోగ్యకరమైనది ఏదో, నాశనకరమైనది ఏదో కూడా దేవుడు స్పష్టతతో రాయించాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళంతా, చదువు లేని వాళ్ళకి మీరు చదువుకున్న వాళ్ళు చదువుకొని నేర్పించండి వాళ్ళకి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తినాలో ఏం తినకూడదో చెబుతూ వచ్చి 7వ వచనం 8వ వచనం దగ్గర ఒక మాట చెప్తున్నాడు చూడండి. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది, కానీ అది నెమరు వేయదు కనుక అది, అండర్లైన్ చేసుకోండి మాట, అది మీకు అపవిత్రము అన్నాడు. ఏమ్మా అపవిత్రం అని చెప్పాడు. అపవిత్రమైనది క్రైస్తవులని పిలువబడుతున్నవారు, ఆత్మీయంగా ఎదుగుతున్నవారు ముట్టుకోవచ్చా? 8వ వచనం చెప్తున్నా చూడండి. 8వ వచనం క్లారిటీగా చూడండి. వాటి మాంసము మీరు తినకూడదు, వాటి కళేబరమును మీరు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వద్దు అన్నదాన్ని క్రైస్తవుడు కావాలి అనొచ్చా? ఏం చెప్పాడు ఇక్కడ చరిత్రలోనే ముందే? మీరు పందిని ముట్టుకోవటం కానీ పంది మాంసం తినటం కానీ మీరు చేయకూడదు, ఎందుకంటే అది అపవిత్రమైనటువంటిదని చెప్పాడు. కానీ అక్కడ సంఘం ఏమని చెప్పారు తెలుసండి నాకు? మా పాస్టర్ గారు ఇప్పటి వరకు మాకు చెప్పలేదండి అన్నారు. మా పాస్టర్ గారు మాకు చెప్పలేదు కనుకనే మేము తెచ్చుకొని తింటున్నాం అన్నారు. చాలా బాధ వేసింది నాకు ఆ మాట చెప్పంగానే. అంటే సంఘానికి చెప్పవలసినవి నేర్పించవలసినవి నేర్పించలేకపోతే ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో మన బిడ్డలు మన కళ్ళ ముందు ఎలా పాడైపోతున్నారో నేర్పించకపోతే అలాగే సంఘము కూడా పాడైపోతుంది ప్రియులారా. ఏంటి పంది మాసం తింటే పరలోకం రాదా అంటాడు ఒక ఆయన. ఏమండి వాళ్ళు తింటే రేపొద్దున బాహిర్భూమిలో పోద్ది కదా ఇది. వాళ్ళకి అంతవరకే తెలుసండి, పాపం వాళ్ళకి తెలియదు. పెద్ద పెద్ద వయసు 60 సంవత్సరాలకు వచ్చేసిన ఒక్కొక్కరికి. ఒక ఆయన అంటున్నాడు, ఏ తిన్నా కానీ ఈరోజు తింటే రేపొద్దున ఇడిచేస్తాం కదండి, ఈ పంది మాసం తిన్నందుకు పరలోకం రాదా అన్నాడు. ఏమంటే రెఫరెన్స్ తీసి చూపించా పెద్ద ఆయనకి. నేను పెద్దయినా బైబిల్లో దేవుడు ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పాడు అంటే అది నువ్వు ఆచరించాలి, పాటించాలి. అది దైవ శాసనం, అది మీరటానికి వీల్లేదు. దేవుడు వద్దు అన్నంటే చేయమని చెప్పటానికి అసలు రైట్స్ లేవు సావకుడికైనా విశ్వాసులకైనా. వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? అది మంచిది కాదని దేవుడు వద్దన్నాడు. మీకు ఎన్ని పందులు తెలుసండి? సహజంగా మీ అందరికి ఎన్ని పందులు తెలుసు? నా దగ్గర కొన్ని పందులు ఉన్నాయి, చూపిస్తా చూడండి. మీకు 23 రకాల పందులు ఉన్నాయి నా దగ్గర. మీకు 2 పందులు తెలుసు,
ఒకటి సేమ్ పంది, ఒకటి ఊర పంది, ఈ పందులు తిరిగేది. అడవిలో తిరిగి అడవి పంది. ఏగా మీకు తెలిసిన పందులు, ఇదిగో నా దగ్గర 23 రకాల జాతుల పందులు ఉన్నాయి నా దగ్గర. చూస్తున్నారమ్మా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే పందిని అసలు దేవుడు ఎందుకు వద్దండో ఇది తెలియదు చాలామందికి. అక్కడ ఏం రాయించాడు? అపవిత్రం అన్నాడు. అది అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టుకోవద్దు అసలు, మీరు దాన్ని తినొద్దు అసలు. మీరు ఒకవేళ తింటే ఏం జరుగుద్దండి అని నువ్వు అంటావని తెలిసే ఇక్కడ లేవ్యకాండంలో మాత్రమే చెబితే ఈ మట్టి బుర్ర అర్థం చేసుకోదని మళ్ళా ముందుకు తీసుకెళ్ళి ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ చెప్పించిండు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 8వ వచనం చదువునన్నా. మరియు పంది 2 డెక్కల గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరాలు ముట్టకూడదు. ఏంటి ఇంత ఖండితంగా 2 సందర్భాల్లో మాట్లాడుతున్నాడు దేవుడు? అంటే మానవాళి శ్రేయస్సు కోరిన దేవుడు మనిషి తినే విషయంలో కూడా నిష్ట కలిగి ఉండాలి. తిండి విషయంలో కూడా దేవుని పరిశుద్ధతను పాడు చేసేటటువంటి పరిస్థితులు తన పిల్లల్లో ఉండకూడదని ఎదిగిన పరలోకపు తండ్రి 2 సార్లు రాయించి మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల ఏదో లోపం ఉందని మనం గమనించాలి. మీకు విషయం తెలుసా అండి? పందిని తింటే రోగం వద్దు, కానీ పందిని తినకోకుండా వచ్చే రోగాలు ఉన్నాయండి. పంది తినక్కర్లేదు, నీ వీధిలో తిరిగినా నీ ఇంటి పక్కన తిరిగినా ఒక వ్యాధి వస్తుంది. చెప్పగలరా వ్యాధి ఏంటో? మెదడు వాపు వ్యాధి, చైన్ ఫ్లూ అనే వ్యాధి. ఈ 2 వ్యాధులు అసలు నువ్వు దాన్ని ముట్టుకోనక్కర్లేదు, దాని మాంసం తినక్కర్లేదు. ఇది తినకపోయినా దాన్ని ముట్టుకోకపోయినా నీవు ఇంటి సందుల్లోనూ లేకపోతే నీ వీధుల్లో తిరుగుతూ చాలవి, వాటి వలన రోగాలు వస్తాయి. ఇప్పుడు పంది మాంసం తింటే ఏం రోగాలు వస్తాయో చూపించమంటారా? పంది మాంసం తింటే ఏం రోగాలు వస్తాయో అసలు ముందు రోగాల కంటే ముందు మీకు కొన్ని చూపించాలి. కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాను మీకు. మొట్టమొదటిగా వచ్చే వ్యాధి, ఆ వ్యాధిని కలిగించే పురుగు, ఆ మాంసం తింటే కలిగించే పురుగు ఇదిగోండి, బద్ద పురుగు అని ఒక పురుగు ఉంటుంది. ఈ పురుగు ఇది తింటే ఏం జరుగుద్దో దీంట్లో చాలా క్లారిటీగా రాశాడు. ఇది ఏం చేస్తుందంటే ఆ మాంసం తినగానే మన బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అనుకుంటావు చక్కగా మసాలా వేసుకొని ఉడికించేసుకొని అబ్బా ఎంత చక్కగా తిన్నాను అనుకుంటావు. నువ్వు తినేసి పడుకుంటావు కదా. పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళినటువంటి మాంసంలో ఉన్నటువంటి క్రిమి ఏం చేస్తుందంటే వెంటనే రక్తంలో కలిసిపోతుంది. వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోయి 24 గంటలు కడిచేలోపు కొన్ని లక్షల గుడ్లు పెడుతుంది రక్తంలో. కొన్ని లక్షల గుడ్లు పెట్టేసి ఏం చేస్తుందంటే అది మెల్లమెల్లగా నీ కండలోనికి, నీ కళ్ళల్లోనికి, నీ మెదడులోనికి తీసుకెళ్ళిపోతుంది ఆ వ్యాధిని, ఆ గుడ్లు. అలా వెళ్ళిపోవటం వల్ల వచ్చే వ్యాధి ఏంటో తెలుసండి? మొట్టమొదటగా నీకు వచ్చేది పిడిసి వస్తుంది ముందు. ఆ పిడిసి తర్వాత పిడిసిని ఏమంటారంటే మరొక మాటలో మూర్ఛ వచ్చింది అంటాం మనం. అర్థమైందా? నువ్వు తాళాలు గుర్తు కాదు కదా, ఏ గుర్తు పెట్టినా పోదు ఈ మూర్ఛ. అర్థమవుతుందా మీకు? ఇది మొట్టమొదటిగా వచ్చేటటువంటి వ్యాధి. అది ఆ వ్యాధిని కలగజేసేటటువంటి క్రిమి ఇది మొదటిది. రెండోది చూపిస్తున్నా. రెండో దాని పేరేంటంటే ట్రిచినోసిస్ అనే సూక్ష్మ క్రిమి అంటండి. ఇది కంటికి కనపడదు, మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలగాలి. ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. ఏంటి ఆ వ్యాధి, ఏంటది, ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఎలా ఉంటుందండి. ఎట్లుంటుంది ఆ పురుగు? వాళ్ళ ఆకారం గీశారులేండి. 1887లోనే ఎక్కడో దీన్ని చూశారు వీళ్ళు పరిశోధన చేసి. ఇది మైక్రోస్కోప్లో మాత్రమే కనపడుతుంది, నీ కంటికి కనపడదు. నువ్వు అనుకుంటావు భలే కొవ్వు పట్టిందిలే, భలేగా మంచి కండ మీద ఉందనుకో, నువ్వు కోసుకుంటావు. నీకు తెలియదుగా పాపం పిచ్చి మొహం దాన్ని, నీకు తెలియదు అది. ఇది లోపల ఉంటుంది. ఈ బుజ్జిమండ లోన ఉండి ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఏం చేస్తుందంటే ఇది దాని లక్షణాలు డైరెక్ట్గా కండరాల నొప్పి కలిగించటం, తర్వాత తరచుగా జ్వరం రావటం, కాళ్ళు వాపు రావటం. బోధకాళ్ళు వచ్చేస్తాయి కొన్ని రోజుల తర్వాత, నీకు కాళ్ళు వాపులు వచ్చేసేయటం. ఆ తర్వాత నీ కడుపులోకి వెళ్తున్నటువంటి ఆహారం ఏది తీసుకున్నా కొన్ని రోజుల తర్వాత అది అరగకపోవటం చేస్తుంది ఈ మాంసం వల్ల. ఏమండి ఇదిగో ఈ పురుగు వల్ల వస్తుందండి అది తింటే. నెక్స్ట్ మూడో చెబుతున్నాడు, హెపాటైటిస్ అనే వైరస్ అంటండి. అది కూడా దీంట్లోనే ఉంది. జాగ్రత్త, మీరు నన్ను చూడాలి, నన్ను చూడాలి మీరు. ఆ వ్యాధి చూపిస్తాం మీకు, ఆ పురుగుని చూపిస్తాం మీకు, అది ఎలా ఉంటుందో చూడండి. హెపాటైటిస్ అనే ఈ వైరస్ చూడండి ఎలా ఉందో. మనకు అప్పుడప్పుడు పాడైపోయిన పదార్థాలకు బూజు పట్టింది. ఎప్పుడైనా చూసారా మీరు?
పాడైపోయినటువంటి పదార్థాలకి నల్లగా ఒక ఫంగస్లాగా పడతా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుందండి ఆ వైరస్. మరి ఈ వైరస్ ఏం చేస్తుందంటే దాని ప్రభావం ఏంటంటే డైరెక్ట్గా కాలేయం మీదకి వెళ్ళిపోతుందంటండి. కాలేయం అంటే లివర్ అంటే ఏమ్మా, కాలేయం అన్నా లివర్ అన్నా ఇంకో పేరు ఉంది కదా తెలుగులో, కార్జం. చూపిస్తా, కార్జం బొమ్మ కూడా కావాలిగా మీకు. మరి చూపించకపోతే మీరు నంబర్ ఇదిగోండి అండి, ఎట్లా ఉంటుంది అంటే ఈ మాంసం తిన్నప్పుడు హెపటైటిస్ అనే ఈ వైరస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా దాని ప్రభావం కార్జం మీదకి తీసుకెళ్ళిపోతుంది. కార్జం మీదగా తీసుకెళ్ళిపోయి మొట్టమొదటగా అది కలిగించేటటువంటి ప్రభావవంతమైన జబ్బు ఏంటంటే కామెర్లు అన్నట్టు. నెక్స్ట్ మూడోది, పేర్లు కూడా భలే ఉన్నాయండి అన్నీ కూడా. బ్రుసెల్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా అండి, దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. ఇది ఏం చేస్తుందంటే కీళ్ళ నొప్పులు, విపరీతమైన చెమటలు పోయటం, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఒక వ్యాధిని క్రియేట్ చేస్తుందండి. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదిగో ఎలా ఉంటుందండి, చూడాలి తల్లి మీరు, ఇదిగో ఎలా ఉంటుంది. నెక్స్ట్ 5వ లక్షణం, ఈ మోసం తింటే వచ్చే 5వ లక్షణం ఏంటంటే దీన్ని ఏమన్నాడంటే ఈకోలి అనే బ్యాక్టీరియా అన్నాడండి. దీనికి పేరు ఏం పెట్టాడంటే ఈకోలి అనే బ్యాక్టీరియాని. సాల్మోనెల్లా అనే పేరు కూడా దీనికి ఉంది. దీని ప్రభావం ఏంటంటే ఇది తిన్న కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన విరేచనాలు, వాంతులు, తరచుగా కడుపుల నొప్పి రావటం, ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఎలా ఉంటుంది ఆ పురుగు అంటే, ఆ క్రిమి ఎలా ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుందండి, ఇది ఎలా ఉంటుంది క్రిమి అంటే. ఇది తింటే వచ్చే రోగాలు ఎలా ఉన్నాయి, అవి తినకపోయినా మన ఏరియాలో సంచారం చేస్తే మెదడు వాపు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అసలు దేవుడు ఎందుకయ్యా ఆరోగ్య విషయంలో తన పిల్లల పట్ల ఇంత జాగ్రత్త తీసుకున్నాడనంటే, ఎన్ని రోగాలు వచ్చి నువ్వు చస్తావని తెలిసిన దేవుడు అది అపవిత్రంరా నాయన, అది ముట్టుకోవద్దని ఎంత ప్రేమ చూపించాడు మన పట్ల చూడండి. అందుకే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చూడండి. నువ్వు అనుకుంటావు, ఓరి పిచ్చోడా, నువ్వు ఇయ్యాలి ఈ రోగాలు వస్తాయని మాకు చెబుతున్నావు, మేము 10 ఏళ్ళ నుంచి తింటున్నాం, ఈ రోగాలు మాకేం రాలేదు అని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా మీరు వినండి. నీ కోపాగ్ని వలన చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, అది అపవిత్రమైనది, ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడంటే నువ్వు ముట్టుకుంటున్నావంటే పాపం చేసినట్ట చేయనట్ట? చేసినట్టే. పాపం చేస్తున్న నీకు స్వస్థత లేదు, నీ రోగానికి నివారణ లేదు. నువ్వు గమనించాలి. ఒక ఆయన అన్నాడు తెలివిగా, ఏమండి పంది మాంసం ఎందుకు తింటున్నావు తెలుసా పాస్టర్ గారు అన్నాడు వచ్చి దగ్గరకు వచ్చి. యాంటి తింటున్నావు చెప్పయ్యాను నేను. నువ్వు తిరగితే నేను తిరిగిను, నాకు కోపం వస్తుంది ఎటకారంగా వాక్యం దగ్గర మాట్లాడితే. ఎందుకు తింటున్నావు తెలుసా పాస్టర్ గారు అంటే, ఎందుకు తింటావు చెప్పయ్యా అన్న నేను. అంటే ఇది తింటే పాస్టర్ గారు షుగర్ కంట్రోల్ చేస్తుంది అయ్యా అన్నట్టు. షుగర్ కంట్రోల్ చేస్తుందా? నీ బొంద ఏం చేస్తే షుగర్ కంట్రోల్ చేస్తుందా? షుగర్ ఎవరు కంట్రోల్ చేయాలి? షుగర్ ఎవరు కంట్రోల్ చేయాలండి? దేవుడు రోగాన్ని నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఏమంటే అక్కడికి ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి గారు, లేకపోతే ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్తే రోగం ఆడు తగ్గించట్లా, నీకు అర్థం కావట్లా. నీ బతుకు మారితే దేవుడు అప్పుడు నీకు రోగాన్ని తగ్గిస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏమంటాడు 3వ వచనంలో, ఆయనకు కోపం గనకొస్తే ఆరోగ్యం నీ శరీరాన్ని విడిచిపెట్టిపోతుంది. ఆయన కోపం తెప్పియొద్దు. వద్దు అన్నట్టు మానేసాయి, వద్దు అన్నాడు మానేసాయి. చచ్చిపోతావా? చచ్చిపోతాం మనం ఏమన్నా? అందుకే ఏమన్నాడు, మాంసం హెచ్చుగా తినేవారైనా, బాగా తాగేవాడైనా సహవాసం చేయమాకాడు. ఎంత పెద్ద వాడైన కావచ్చు, ఎంత ప్రాముఖ్యమైన వాడైన కావచ్చు, వదిలేయండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది, వదిలేవాడిని. ఆడికన్నా బెటర్ అయిన తీసుకొచ్చి దేవుడిని జత చేస్తాడు. అందుకే అంటున్నాడు, నా కోపం తెప్పించొద్దు నాన్న, నేను చెప్పింది వినండి. నీకు ఆరోగ్యం కావాలా? నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. ఇంకా నేను చెప్పింది వినుకోకుండా నువ్వు గనక ప్రవర్తిస్తే నీ పాపాన్ని బట్టి, చూడండి, నీ పాపాన్ని బట్టి నీకు స్వస్థత లేకుండా చేస్తాడు ఆయన. ఆలోచించండి ప్రియులారా. ఏమండి మేము తిన్నవండి మీకేంటి బాధ అని అంటే, దేవుడు ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో. చాలా ప్రాముఖ్యమైన సంగతులను చూద్దాం. ఇంకా 2 మాటలు చూసి ముగిద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఏం చెప్పిస్తున్నాడు దేవుడు వాళ్ళ గురించి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం
4-6 వచనాలు చదువుకుందాం, కంటిన్యూషన్ చేద్దాం. వారు సమాధులలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు, పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. అటు వెళ్తున్నారు, పంది మాంసం వేసుకొని తింటున్నారు. ఇటు వచ్చేసేయం దేవుని దగ్గరకు మంచిగా మళ్ళీ ఇట్లా అందులోనే మళ్ళీ దేవునికి సంబంధించిన వేసుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు. అది అపవిత్రమైందిరా బాబు అంటే అందులో తింటున్నారు, అందులోనే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు. మన నోరు కూడా అంతే. ఇక్కడ పొద్దున ఒక ఆయన పాట పాడుతున్నాడు లేండి, నీ సహవాసం లేకపోతే, నీ సన్నిధి లేకపోతే, నువ్వనేవాడు లేకపోతే నేనెక్కడ బతకగలను అంటున్నాడు. మరి అయ్యగారు ఇయ్యాలే వచ్చిందనుకుంటా గుళ్ళోకి, పాట పాడుతున్నాడు పొద్దున్న ఒక ఆయన. ఏమండి, తెల్లారి పొద్దున్న లెగితే అసలు ఇక వాళ్ళ పెరట్లో గేదెలు వచ్చే పని లేదు, కోళ్ళు వచ్చే పని లేదు. గుళ్ళోకి పోయి మాత్రం బ్రహ్మాండమైన పాటలు పాడుతుంటాడు. అంటే ఇదే నోటితో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, ఇదే నోటితో దుర్భాష మాట్లాడి నరకాన్ని జారిపోతున్నారు. ఆలోచించండి, మనుషుల తత్వం చూడండి ఎలా ఉందో. కానీ ఇక్కడ సందర్భాన్ని చూడగలిగితే, వారు సమాధులలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు, పంది మాంసము తినుచుందురు. అసలు నేను తినేది ఎవరికి తెలియదు కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఎవరు చూడకూడదో, ఎవరి కంట పడకూడదో ఆయన కంట పడుతున్నావు నువ్వు. ఒకవేళ సంఘానికి కనపడకుండా తింటున్నావేమో, నాకు కనపడకుండా తింటున్నావేమో. మరి ఎవరు కనపడుతున్నావు? దేవుని కనపడుతున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, కంటిన్యూషన్ చేయండి అలా అయినంత. వారు మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వీళ్ళు దేవుడు చేయొద్దన్నది, ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకుంటూ తింటూ మేమే పరిశుద్ధులం అన్నట్టు వాళ్ళ బిహేవియర్ చూడండి ఎలా ఉందో. వారు మా దాపునకు రావద్దు, ఎడమంగా ఉండు, నీకంటే మేమే పరిశుద్ధులం. అబ్బా, లేరు అలాంటి వాళ్ళు. చేసే ఎన్ని దౌర్భాగ్య పనులు, ఇక్కడికి వచ్చి అబ్బో ఎంతో నీతి మాటలు మాట్లాడటం. అది మంచిదేనంటారా? మీరు ఆలోచించండి ప్రియులారా, మంచిదేనంటారా? అందుకే దేవుడు ఎంత క్లారిటీ చెప్తున్నాడు చూడండి. వారు మా దాపుకు రావద్దు, ఎడమగా ఉండు, నీకంటే మేమే పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నాశిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచున్న అగ్ని వలెను ఉన్నారు. ఎలా కనపడుతున్నారు దేవునికి వీళ్ళు? ఎట కనపడుతున్నారండి? దేవుని దృష్టికి అలా కనపడుతున్నారు ఈ మనుషులు. అందుకే కిందకు వచ్చి 6లో అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. నువ్వెప్పుడెప్పుడు తింటున్నావో, ఎవరికి కనబడకుండా తింటున్నావో, ఎవరికి వినబడకుండా కనబడకుండా ఏమేం చేస్తున్నావో ప్రతిదీ కూడా రాస్తున్నాడు. బయట కొంతమంది కొన్ని కథల్లో కొన్ని మాటలు చెప్తుంటారులేండి. మనం రాసేవన్నీ ఒక ఆయన రాస్తారంట, నెత్తిమే టోపీ పెట్టుకొని ఉంటాడు, ఇట్లా ఏకబట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని ఆయన రాస్తారంట అవన్నీ. మరి మన ఎవరు రాస్తున్నారు? సాక్షాత్తు దేవుడే రాస్తారు. ఆయన దగ్గర వాళ్ళు ఉండరులేండి. మరి అవి చెప్పకూడదు, మనం బాగుడు సావదు. అర్థమవుతుందమ్మా? ఎక్కడ రాస్తున్నాడంటే ఇవన్నీ ఎక్కడ రాస్తున్నాడు? ఒకవేళ రాముని రాయమండి అనుకోండి, ఇంట్లో పెడితే ఇలకలు కొడితే పాడైపోతాయి. పోనీ నాలాంటి వాడు రాయమండి అనుకోండి, ఎక్కడో పెడతాం మర్చిపోతాం, మతిమరుపు కాబట్టి. అందుకని డైరెక్ట్గా దేవుడే యాక్షన్ తీసుకున్నాడు మనుషుల పట్ల. ఏమన్నాడు 6వ వచనంలో? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. అంటే దేవుడు శిక్ష వేయకుండా వదలడో మానడో. నువ్వు అనుకోవచ్చు ఎప్పటి నుంచో తింటున్నానులే ఏం కాదులే నువ్వు అనుకోవచ్చు. సమయం కోసం చూస్తున్నాడు. మార్చుకో. వద్దు అన్నాడంటే ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక వద్దు అన్నాడంటే ముట్టుకోవడానికి వీల్లేదు. చెయ్యమన్నాడు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా. ఏ రోజైనా పశువుకి ఆరోగ్యం బాగాలేదని పాలియటం మానిందండి? నీకు ఆరోగ్యం బాగోకపోతే పడుకుంటావు నువ్వు వంకల పెట్టుకొని. మరి పశువు ఎప్పుడైనా అనుకుందా ఆరోగ్యం బాగాలేదు నేను ఈరోజు పాలివ్వట్లేదని? తన్నింది ఎప్పుడైనా నిన్ను? తనదది. క్రైస్తవుడు కూడా అంతే. ఆరోగ్యం బాగున్నా బాగపోయినా దేవుని పట్ల పరిశుద్ధత కలిగి పనిచేయాలి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేస్తాను. నేను చేయొద్దన్నది, తినొద్దన్నది, వద్దు అన్నది చేస్తే అస్సలు నీ ఇంటి పక్కనోడు ఊరుకోవచ్చేమో కానీ, నీ ఇంట్లో ఉన్నోడు క్షమించవచ్చేమో కానీ అస్సలు నేను మౌనంగా ఉండను అంటున్నాడు దేవుడు.
మరి ఇంత చెప్పినా కూడా మన ప్రవర్తన మార్చుకోకపోతే మరొక మాట రాయించాడు, పక్క పేజీ తిప్పండి. ఎంత చెప్పినా కూడా మనం మన పద్ధతి మార్చుకోకపోతే మరొక మాట చెబుతున్నాడు. 17వ వచనం, 66:17. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొని వారై, చూడండి, పవిత్రపరుచుకొనుచున్న వారై ఆ పంది మాంసమును, హే వస్తువులను, పంది కొక్కులను తినివారును ఒక్కడును తప్పించుకోకుండా అందరూ చస్తారు అన్నాడు. ఆయన మౌనంగా ఉండకుండా ఏం శిక్ష వేస్తాడయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇక నీకు క్షమాపణ లేదు నాయన, ఇక నిన్ను విడిచిపెట్టను నాయన, ఇక డైరెక్ట్గా ఇక నీకు సమాధి రెడీ చేయటం అంటున్నాడు ఆయన. ఏమంటే తిండి గురించి చచ్చిపోదామా? ఆలోచించండి. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న దానికోసం పరలోకాన్ని బాగొట్టుకుందాం మనం? ఆలోచించండి. అందుకే మానవాళి పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడు మహానుభావుడు. చూడండి, నీకు అనారోగ్యం వస్తే ఆరోగ్యాన్ని ఇచ్చేది నేనే అంటున్నాడండి దేవుడు. నీకు దీర్ఘాయువు కావాలా? నువ్వు తింటున్నటువంటి ఆకుకూరల్లో లేదు, నువ్వు తింటున్నటువంటి ఫ్రూట్స్లో లేదు, నువ్వు తింటున్నటువంటి జీవరాశుల్లో లేదు. నీకు ఆయుష్ పెరగాలంటే దేవుని కృప కావాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి, ముగించేద్దాం ఇక. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన అంటున్నాడు దేవుడు, నువ్వు తింటున్న పంది మాంసం వలన కాదు నీ రోగం తగ్గేది. మరి దేని వలన తగ్గుతుంది? నా వలన. నీ ఆయుష్ పెరగాలంటే నా వలన. మీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికం. నీ కొడుకులు పెద్దోళ్ళు అయిందాకుంటావు, ఆ కొడుకు పెళ్ళయి ఆడిపిల్లలు పెద్దోళ్ళు అయిందాకుంటావు. అట్లాంటి దీర్ఘాయువు ఇస్తాడు నీకు. 128వ కీర్తన మొత్తం అదే చెప్తున్నాడు. నీ పిల్లలను చూస్తావు నువ్వు, అంటే చావు లేదు నీకు మధ్యలో. ఇంత వాగ్దానంతో కూడినటువంటి హెచ్చరిక మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించి తన పిల్లల ఆరోగ్యాన్ని గూర్చి, ఆత్మను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకున్న మహాజ్ఞాని అయినటువంటి తండ్రి అయినటువంటి మహాజ్ఞానాన్ని ఏమండి చాలామంది పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారండి భూమి మీద. అందుకే అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు అన్నాడు. మరి ఆయన వలన మనకు దీర్ఘాయువు రావాలంటే ఎట్లా వస్తుందో మరొక మాట చూడండి, ముగించేద్దాం ఇక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభవచనాలు చూడండి. నా కుమారుడా, దీర్ఘాయువు కావాలంటే నా ఉపదేశం మరమ మాకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేస్తాయి. అంత మాత్రమే కాదు, 8వ వచనం చూడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. అసలు ఎంత ఉన్నతమైనటువంటి మాటలు రాయించాడండి. నువ్వు తింటున్న పదార్థంలో లేదు నాయన, ఏమీ లేదు. నీకు ఏది ఇవ్వాలన్నా తింటున్న పదార్థంలో ఆ ఆయుష్ శక్తిని పెంచాలంటే అది ఆయన కృప కావాలి. మందులు వేసుకుంటున్నావు, మందులో లేదు నాయన, ఆయన ఇవ్వాలి కృప. అలా అని మందులు వేసుకోండి, మొండికేసుకొని ప్రార్థన చేయమని సావమని చెప్పట్లేదు నేను. అట్లా చేయకండి, తప్పది. మందే, ప్రార్థన, అది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో ఎంత శక్తి ఉందో మరొక్క మాట చూద్దాం. 119వ కీర్తన చూడండి, ఎంత బాగుంటుందో ఆ మాట చూడండి. 119వ కీర్తన 50వ వచనం చూడండి. అసలు ఎంత బాగుందండి ఆ మాట. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది. నాకు బాధ వచ్చిందా? ఏ బాధ? రోగం అనే బాధ వచ్చిందా? అయితే ఆ రోగం అనే బాధ నుంచి కూడా ఈ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యమే నీకు నెమ్మదిస్తుంది. వచ్చిన రోగం నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? అయితే దేవుని దగ్గరికి రా, దేవుని పట్ల భయం భక్తి కలిగి ప్రవర్తించు, ఆయనను ప్రేమించు, ఆయన మార్గంలో నడుచుకో, తెలివి కలిగి నడుచుకో, దేవుని వాక్యానుసారంగా బ్రతుకో. దేవుడు వద్దన్నది క్రైస్తవులమైన మనం ఎవరమైన, సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా సరే, దేవుడు వద్దన్నది చేయటానికి ఎవ్వరికి పర్మిషన్ లేదు. ఒకవేళ ఇప్పటివరకు మాకు తెలుసో తెలియక మేము చేసేసామండి, కాబట్టి ఇప్పుడు దేవునికి ఇది నచ్చట్లేదు కనుక విడిచిపెడదాం, పోయేది ఏముంది? ఆలోచించండి. అదే చెప్పాను ప్రేమపూర్వకంగా అందరూ కూర్చోబెట్టి. నిజంగా పాస్టర్ గారు మాకు ఈరోజు దొరకటం మీరు అదృష్టం అన్నారు. పెద్దోళ్ళు, పాప మా నాన్నగానే పెద్దోళ్ళు వాళ్ళంతా. ఎందుకంటే దేవుడు
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బైబిల్లో రాయించి పెట్టాడు. ఎన్ని రోగాలను చూశారండి బైబిల్? చూపించాను కదా మీకు ఎన్ని రోగాలు ఉన్నాయో. ఎన్ని రోగాలండి అవన్నీ. బయట సమాజంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేకపోవటమే ప్రియులారా. దేవుని జ్ఞానం లేకపోవటం వలన ఈరోజు సమాజంలో మనుషులంతా చెడిపోతున్నారు. ఎక్కడ చూసిన భక్తులు పెరుగుతున్నారు కానీ ఆ భక్తుల్లో భయం లేదు ప్రియులారా, మీరు గమనించండి. అందుకే అంటున్నాడు కదా, ప్రతి జనములో నుంచి వచ్చినటువంటి వారందరికీ నేనంటే మొట్టమొదటికి భయం ఉండాలి. ఫస్ట్ భయం ఉండాలి దేవుడు అంటే, ఆ తర్వాత భక్తి. ఈ రెండు కలిగి ప్రవర్తించిన వాడు జ్ఞానవంతుడు, తెలివైనడు. అట్లాంటి వాడిని నేను అంగీకరిస్తాను అంతే. భక్తి అనే వేషాన్ని ధరించుకొని నేనంటే భయం లేకుండా మీకు నచ్చినట్టుగా తిని మీకు నచ్చినట్టుగా బ్రతికి మీ ఇష్టానుసారంగా ఈ సమాజంలో బ్రతికితే చస్తే నరకానికి పోతాను ఆయన అంటున్నాడు దేవుడు. కనుక తినే విషయంలో కూడా మనం జాగ్రత్త పడకపోతే మన ఆత్మీయ ఎదుగుదలకు ఖచ్చితంగా ఆహారం అడ్డు కాకూడదు ప్రియులారా, మీరు గమనించండి. నేను చాలా మానేశానండి. మీకు అప్పుడప్పుడు గత నెల రోజుల నుంచి ఏం చెప్తున్నాను, నేను చికెన్ కూడా నాకు పెట్టొద్దు అంటున్నాను నేను. ఎందుకంటే దేవుని పనికి ఆటంకం కాకూడదు ఇది. అందుకే ఒక్కరోజు 4-5 టీలు తాగాను ఒక్కరోజు. నేను ఈ మధ్యకాలంలో ఒక్కరోజు 5 టీలు తాగితే గ్యాస్ ఫామ్ అయిపోయింది, లోపల ఫామ్ అయిపోయి 10 నిమిషాలు గ్రంథం దగ్గర కూర్చోలేకపోయాను నేను. అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకొని, దేవా నీ పనిని పాడు చేసేది ఏదైనా సరే అది ఎలానే విడిచిపెడతానని చెప్పాను. అలాగే విడిచిపెట్టింది దాన్ని. ఆయన పనికి అడ్డుపడేది, ఆటంకపరిచేది ఉండటానికి లేదు మన దగ్గర. మన దాన్ని అనుసరించడానికి వీల్లేదు. కనుక నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడే ఆహారాన్ని దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత కలిగి ఆయన యందు భయం భక్తి కలిగిన వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు, పరలోక ప్రవేశానికి ఆహ్వానం పలుకుతాడు. కనుక ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.